అరుంధతి సేవా చిడి బజార్ ప్రధాన కార్యాలయంలో జై భీమ్ క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ టీం గెలిచిన కింగ్ లెవెల్స్ అంబేద్కర్ నగర్ జమరాత్ బజార్ బస్సీ గెలిచినది. మా 36 బస్సుల నుంచి అనుబంధ బస్సుల నుంచి అందరం కలిసి శుభామందిరం చెప్తున్నాము. और ఈ రన్నర్ టీం చంద్రకిరణ్ బస్సుకి भी శుభామందిరం చేస్తున్నాం. और ఈ క్రికెట్ టోర్నమెంట్లో అందరు పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కృషి చేసిన వాళ్ళు మా ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున వందనాలు, పాదాభివందనాలు. ఇట్లనే మన వాళ్ళు అందరూ ఇట్లా ఒక టీం ఇట్లా పోటీ దాంట్లో ఇట్లా కృషి చేస్తే మన వాళ్ళు బాగుపడతారు, అందరు బాగుపడతారు. ఇట్లా క్రికెట్ టోర్నమెంట్ కానీ ఏదే ఫుట్బాల్ కానీ బాక్సింగ్ కానీ ఇట్లాంటివి చేసుకుంటూ పోతే మనలో ఒక రకంగా విద్యార్థులు విద్యారకంగా పోవాలి, మనము ఇట్లా స్పోర్ట్స్లో పోవాలి. అన్నీ అందరికీ మనం కృషి చేయాలి. ఈ ఒక టోర్నమెంట్ నిర్వహించిన మా మిత్రులు అందరికీ పేరు పేరున వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు వాళ్ళ చుడిబాయ హరిజన్ సేవక మండలి సంఘంలో రావడం జరిగింది. జేబీఎం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా హరిజన్ సేవ మండలిని ఎంబడి తీసుకొని నడుస్తాము. వాళ్ళ ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుంచి సీజన్స్, ఇప్పుడు జేబీఎం క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 అని పెట్టారు. కాకపోతే ఇది జేబీఎం క్రికెట్ టోర్నమెంట్ 2ఏ, కానీ మేమందరం కలిసికట్టుగానే చేయించేది 6వ సీజన్, ఇది 6వ టోర్నమెంట్. కాబట్టి ఈ జేబీఎం క్రికెట్ టోర్నమెంట్ పెట్టబట్టి 2వ సీజన్ ఇది. సీజన్ 2 క్రికెట్ అనేది మొన్నటిదాకా కొన్ని అవకతవకాలు జరిగినాయి. కాకపోతే కొన్ని మన మనస్పర్ధాలు వచ్చి ఇంత డిలే కానికే కారణమైంది. కావున దీని మళ్ళా మన హరిజన్ సేవక మండలి ప్రెసిడెంట్ మరియు ప్రధాన కార్యదర్శులు అయిన మన మిద్దె కృష్ణ గారు, ధర్మేందర్ మామ గారు చాలా వాళ్ళ వంతు ఒక కృషి చేసి పట్టుదలతోని ఎట్టుగా పోనీయకుండా అందరినీ కలిసికట్టుగా తెచ్చి పిలిపించి ఒక తాటి మీద తెచ్చి ఇట్లా కాదు బిడ్డ, మనం అందరం ఒకటే, ఏది శాశ్వతం కాదు, మనం శాశ్వతం, మన కలిసికట్టుగా పోవడం శాశ్వతం అనేది చెప్పి వాళ్ళలో ఉత్సాహం నింపి మళ్ళా ఒక ధైర్యం ఇచ్చి ఇవాళ ఫైనల్ జరగడానికి ప్రధాన కారణం మా ఒక హరిజన్ సేవక మండలి ప్రెసిడెంట్ సెక్రటరీ గారని ఈ విధంగా నేను చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్కి మనకు 1 లక్ష రూపాయలు డొనేషన్ చేసిన విక్రమన్న గారు ట్రస్ట్ ఫౌండేషన్ నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి బి ధన్యవాదాలు చెప్తున్నా. విక్రమ్ గౌడ్ వాళ్ళకు కూడా ధన్యవాదం చెప్తున్నా. మనం ఎల్లప్పుడూ ఇలాగనే ఉండాలి, మనం ఎల్లప్పుడూ ఇట్లనే పోవాలి అని నా ఆశ. ఎందుకంటే ఇది 6తోనే ఆగొద్దు, ఈ 60, 70 అట్లనే పోతూనే ఉండాలి. కాకపోతే మన కలిసికట్టు లేకుంటే మాత్రం ఈ 6కే ఆఖరయ్యేటట్టు ఉంది. అదొక్కటి జర గమనించాలి. మీరు మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, పాదాభినందనాలు. క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ట్రస్ట్ ఫౌండేషన్ విక్రమ్ గౌడ్ గారు, గోషామైల్ కాన్స్టిట్యున్సీ బీజేపీ లీడర్, అలాగే మా అరుంధతి నక్షత్రం ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఫైనల్ ఇవాళ జరిపించడం జరిగింది. అలాగే మాకు సహకరించిన నా టీం సభ్యులంతా రాజేష్ కుమార్, సూరి, కృష్ణ, మూర్తి, లక్షుకాక, శివ, ఓం ప్రకాష్, ఇంకా నాని, మూర్తి, బన్నీ, బాల్సాల్ స్వామి గారు, విజయ్ పొలాట్, తిరుమలేష్ గారు, వెంకటేష్ అన్న, సన్నీ, ఇంకా చాలామంది ఉన్నారు. పేర్లు మర్చిపోతే క్షమించాలి. పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు.